హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ఇక ఈరోజు ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో పార్వతి ఉగ్రరూపం చూపిస్తుంది. గుడిలో అప్పటికే గొడవ పడుతున్న వాళ్ళని సైలెంట్ అయ్యేలా చేస్తుంది. ఫ్రాడ్ పెళ్లి వాళ్ళ భరతం పడుతుంది. ఈ దెబ్బతో పల్లవి సైలెంట్ అయిపోతుంది. ఏదో కవర్ చేద్దామని చూసినా పల్లవికి కూడా గట్టిగానే పడ్డాయి. ఇక రాజేంద్ర అవని మాటలకి ఒప్పుకొని కూతురిని భరత్కిచ్చి పార్వతి పెళ్లి చేస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అటు రాజేంద్ర, ఇటు అవని తమ్ముళ్ళు ఇలా ఎవరు చెప్పినా కూడా అక్షయ్ మాట వినడం. ప్రణతి పెళ్లి ఈ పెళ్లి కొడుకుతోనే జరిపిస్తారని ముందు పట్టు పడతాడు. దీనితో మీ తెలివితేటలన్నీ ఏమైపోయాయండి, ఎవరు చెప్పినా అర్థం చేసుకోకుండా మరింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారేంటి, వాళ్ళెవరో ఎలాంటి వాళ్ళో ఏమన్నా తెలుసా మీకు అని అవని ఫైర్ అవుతుంది. నా దృష్టిలో, మా అమ్మ దృష్టిలో నువ్వే కరెక్ట్ కానప్పుడు నువ్వు చెప్పడం ఏంటి నాకు? నువ్వు మంచివాళ్ళంటే మంచివాళ్ళని, చెడ్డవాళ్ళంటే చెడ్డవాళ్ళని నమ్మడానికి నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నీకెవరు చెప్పినా ఏం చెప్పినా ఈ పెళ్ళి ఆగదు. పంతులు గారు తాళి కట్టించండి అని అక్షయ్ అంటాడు. దాంతో అక్షయ్ని తమ్ముళ్ళిద్దరూ ఆపుతారు. ఇంతలో ఆపండి అంటూ పార్వతి ఎంట్రీ ఇస్తుంది. అమ్మ, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు నచ్చిన అబ్బాయికి ప్రణతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటే నాన్న, తమ్ముళ్ళు, అవని అందరూ కలిసి అడ్డుపడుతున్నారు. ప్రణతి కూడా చెప్తే అసలు అర్థం చేసుకోవడం లేదమ్మా, చూడు అని అక్షయ్ చెప్తాడు. కరెక్ట్ టైంకి వచ్చారు వదిన గారు, మాలాంటి మంచి సంబంధం దొరకడం మీ కూతురి అదృష్టం. అది మీ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు, మీరేనా మీ వాళ్ళకి చెప్పండి అంటూ పెళ్ళికొడుకు తల్లి పార్వతితో ఉంటుంది. ఈ మాట వెనకానే లాగుక్కడ పీకుతుంది పార్వతి. ఇది చూసి పల్లవి సహా అందరూ ఉలిక్కి పడతారు. మా అమ్మని కొడుతున్నారేంటి అత్తయ్య అని పెళ్ళికొడుకు అంటాడు. నోరు ముయ్, ఎవరా నీకు అత్తయ్య అని పార్వతి ఫైర్ అవుతుంది. ఏంటండి మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం చేతకాక మా మీద చేయి చేసుకుంటారేంటి, మాలాంటి పెద్ద మనుషుల్ని అంటూ పెళ్ళికొడుకు తండ్రి యాక్ట్ చేస్తాడు. నోరు ముయ్, ఎక్కువ మాట్లాడావంటే మిమ్మల్ని కూడా ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తారు. వీళ్ళు మంచివాళ్ళు, పద్ధతి గల వాళ్ళు అనుకున్నారు కానీ వీళ్ళు అంటూ వాళ్ళ బండారం మొత్తం పార్వతి బయట పెడుతుంది. వీళ్ళ గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి అత్తయ్య నా మీద రివర్స్ కాకముందే కవర్ చేసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. వెంటనే పెళ్ళికొడుకుని 4 వాయించేస్తుంది. చి, నువ్వు ఇలాంటి దగ్గులుబాజీ వెదవ్వని అస్సలు అనుకోలేదు. నువ్వెలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావరా ఇడియట్ అంటూ పల్లవి నటిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు అత్తయ్య అంటుంది. ఇక ఈ సంబంధం చూసింది మీ నాన్నే కదమ్మా, నా కూతురు జీవితం నాశనమైపోయి ఉండేది, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ నాన్నకి లేదా అంటూ పార్వతి ఫైర్ అవుతుంది. మా డాడీని అంటారేంటి అత్తయ్య, మీరు అప్పటికప్పుడే అర్జెంటుగా పెళ్లి సంబంధం చూడమని చెప్పారు. మంచి చెడ్డ చూసుకోవడానికైనా తెలుసుకోవడానికైనా కొంచెం టైం ఉండాలి కదా, టైం లేనప్పుడు మా డాడీ మాత్రం ఏం చేస్తారు అని పల్లవి రివర్స్ అవుతుంది. ఇదిలా ఉండగా ఒక విధంగా నింద పడితే పడింది కానీ పోలీసులు భరత్ని అరెస్ట్ చేయడం మంచిదే అయింది అత్తయ్య. భరత్ని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళబట్టే వీళ్ళు ఫ్రాడ్ అని తెలిసింది. అత్తయ్య గారిని తీసుకువెళ్ళి వీళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసుకునేలా చేశాను, లేకపోతే ఏమయ్యేదో ఒకసారి ఆలోచించండి అని అవని ఫైర్ అవుతుంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఈ ఫ్రాడ్ ఫ్యామిలీ కోసం 2 ఏళ్లుగా మా పోలీసులు వెతుకుతున్నారు, వీళ్ళు ఎక్కడున్నారని సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్ అవని గారు అని కానిస్టేబుల్స్ వాళ్ళని లాక్కుని పోతారు. ఇక అని పెళ్లి వాళ్ళని తీసుకుని పోలీసులు వెళ్ళిపోగా ఇంతలో రాజేంద్ర పెళ్లి విషయం మళ్ళీ కదిలేస్తాడు. పార్వతి, మీరనుకున్నట్లుగానే భరత్ తప్పేమీ లేదని తెలిసిందే. మన అమ్మాయికి కూడా పెద్ద ప్రమాదం తప్పింది. మనందరం ఈ గుడిలో పెళ్లిపేటల వరకు వచ్చాం కాబట్టి ఆ దేవుడి సమక్షంలోనే ప్రణతి భరత్ల పెళ్లి జరిపించడం మంచిది అంటాడు రాజేంద్ర. అవునమ్మా, చెల్లి పెళ్లి చేసేద్దామమ్మా, ఇంకేంటమ్మా ఆలోచిస్తున్నావు అంటూ కమల్, శ్రీకర్ చెబుతారు. అమ్మ ఒప్పుకున్నా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను, అసలు అమ్మ ఒప్పుకుంటుందని ఎలా అనుకుంటున్నారు మీరు అని అక్షయ్ ఫైర్ అవుతాడు. రే, మీ అమ్మ చూసిన సంబంధం ఎలాంటిదో తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లికి ఒప్పుకోను అనుకుంటున్నావా అని రాజేంద్ర అంటాడు. ఈ సంబంధం ఫ్రాడ్ అని తెలిసింది కాబట్టి మరో సంబంధం చూసి చేస్తాం తప్ప ఈ భరత్కిచ్చి చేయడం నాకు ఇష్టం లేదు అని అక్షయ్ అంటాడు. అత్తయ్య గారికి ఇష్టం లేదు కాబట్టి సరే అనకుండా సైలెంట్గా ఉన్నారు. అత్తయ్య గారికి, బావగారికి ఇష్టం లేనట్లే ప్రణతికి భరత్కి పెళ్లి జరగడం నాకు కూడా ఇష్టం లేదు అని పల్లవి అంటుంది. నాకు కూడా ఇష్టం లేదని శ్రేయ కూడా మాట కలుపుతుంది. మీ ఇద్దరి ఇష్టాల సంగతి గురించి ఎవడోకి అవసరం లేదు అని కమల్ సెటైర్ వేస్తాడు. అవసరం లేకపోవడం ఏంటి, మా అభిప్రాయాలను గౌరవించరా మీరు, మాకు మా మాటకి రెస్పెక్ట్ లేదా అని పల్లవి, శ్రేయ అరుస్తారు. అందరికీ నచ్చే విధంగా మాట్లాడితే రెస్పెక్ట్ ఉండేది, నోటుకొచ్చినట్లు మాట్లాడారంటే అసలు గౌరవమే లేకుండా పోతుంది అని శ్రీకర్ అంటాడు. అత్తయ్య, గతంలో ఒకరిని నమ్మి మోసపోయినందుకు ప్రణతి ఎన్ని బాధలు పడిందో మీకు తెలుసు. ఇప్పుడు కూడా తను ప్రేమించిన వాడితో కాకుండా మరొకరితో పెళ్లి చేయాలని చూస్తే తను ఎంత బాధపడుతుందో, తన మానసిక పరిస్థితి ఎలా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య అని అవని అంటుంది. నువ్వు మా అమ్మ మనసు మార్చే ప్రయత్నాలు చేయక్కర్లేదు, ప్రణతిని నీ తమ్ముడికిచ్చి చేసే ప్రసక్తే లేదు అని అక్షయ్ మళ్ళీ ఫైర్ అవుతాడు. వీడో పెద్ద కొండగూరి కాబట్టి. రే, అది నా కూతురి పెళ్లి విషయం, మీ అందరి నిర్ణయాలు, సలహాలు నాకు అనవసరం. కన్నతల్లిగా
పార్వతి తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్వతి, వాళ్ళు మంచివాళ్ళు అనుకుని పెళ్లి చేయాలనుకున్నావు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుంటే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు అంటాడు రాజేంద్ర. నువ్వు నాకు తెలియకుండా మన అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నావు. నువ్వు చేసినట్లే నీకు తెలియకుండా నేను కూడా అమ్మాయి పెళ్లి చేసుంటే ఏం చేసేదానివి? మన మధ్య ఎన్ని మనస్పర్ధలు, సమస్యలు, గొడవలు ఉన్నప్పటికీ కన్నతల్లి మనసుని బాధ పెట్టకూడదనే నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు నీ మీద గౌరవం ఉంది కాబట్టే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మీద కూడా నీకు గౌరవం ఉందనుకుంటే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు రాజేంద్ర. దీనితో పంతులు గారు ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉందని పార్వతి అడుగుతుంది. ఇంకా 10 నిమిషాల టైం ఉందమ్మా అంటారు పంతులు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి అని పార్వతి చెబుతుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. అమ్మ అంటూ అక్షయ్ అరుస్తాడు. ఎవరు మాట్లాడకండి అని పార్వతి చెబుతుంది. దీంతో అక్షయ్, పల్లవి, శ్రేయ వెళ్ళిపోతారు. పార్వతి దగ్గరుండి మరి భరత్ ప్రణతిల పెళ్లి జరిపిస్తుంది. ఇక పార్వతి ఇంటికి రాగానే పల్లవి పంచాయతీ షురూ చేస్తుంది. మీరు ఇలా చేస్తారని మేము అస్సలు అనుకోలేదు అత్తయ్య. ప్రణతిని చూసిన సంబంధం మంచిది కాదు అన్న విషయం ప్రణతి మెడలో తాళి పడకముందే తెలియడం మంచిదే అయింది. కానీ అవని మావయ్య గారు ఏదో చెప్పగానే మీరు ప్రణతి భరత్ల పెళ్లి చేయడం ఏంటి అత్తయ్య? ప్రణతిని ఆ వేస్ట్ గాడికిచ్చి పెళ్లి చేయనని మీరే అన్నారు. అలా అన్న మీరే వాడికిచ్చి పెళ్లి చేయడం ఏంటత్తయ్య అని పల్లవి ప్రశ్నిస్తుంది. ఆస్తుల కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక ఫ్రాడ్ గాడిని మంచివాడు అనుకుని అమ్మ నమ్మిందే. కానీ నా చెల్లెలు ప్రణతి భరత్ ఎలాంటి వాడో తెలుసుకుని ప్రేమించిందే. అమ్మ భరత్ని అర్థం చేసుకుంది అనుకోవచ్చు కదా అంటాడు కమల్. అత్తయ్య వాళ్ళని అర్థం చేసుకుని పెళ్లి చేయలేదు. ప్రణతికి చూసిన సంబంధం మంచిది కాదన్న షాక్ నుంచి తేరుకోలేక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయ్యారు. మీ వదినికి మావయ్య గారికి సమాధానం చెప్పలేని కన్ఫ్యూజన్లో వాళ్ళ పెళ్లి చేసిందే తప్ప ఇష్టపడేమీ చేయలేదు. ఇష్టపడే చేశారని ఒక్క మాట అత్తయ్య గారితో చెప్పించండి అని శ్రేయ అంటుంది. మా అమ్మ ఇష్టపడి చేసిందో ఇష్టం లేక చేసిందో నీకు అవసరమా ఇప్పుడు అని శ్రీకర్ అంటాడు. అవసరం లేకపోవడం ఏంటి? నేను నీ ఫ్యామిలీలో మనిషిని కాదా? ఫ్యామిలీ విషయాలు ఏం మాట్లాడకూడదా అని శ్రేయ అంటుంది. ఫ్యామిలీ విషయాలు మాట్లాడాలనుకుంటే పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకో, అంతేగాని నీ ఇష్టానికి వాగొద్దు అని శ్రీకర్ అంటాడు. ఏం మాట్లాడారేంటి అత్తయ్య? ఈరోజు మీరంత గొడవ చేసింది, సంబంధం చూసింది ప్రణతి భరత్ల పెళ్లి జరగకూడదనే కదా. మీ నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పిన మీరే అక్కడ వాళ్ళకి ఎలా పెళ్లి చేశారు అత్తయ్య? మీరు అక్కడ సైలెంట్ అయిపోయారు కాబట్టి నేనేమి చేయలేకపోయాను. మీరు ఒక్క మాట చెప్పి ఉంటే భరత్ ప్రణతి మెడలో తాళి కట్టకుండా నేను ఆపి ఉండేదాన్ని అని పల్లవి బేరాలు పలుకుతుంది. నువ్వు అలా చేస్తుంటే నేనేం చేసేవాడో నువ్వు అక్కడే చూసుండేదానివి అని కమల్ ఫైర్ అవుతాడు. ఏంటమ్మా ఇది? నువ్వు వాళ్ళ పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి జరగకూడదని నాతో ఎందుకు చెప్పావు? వాళ్ళ పెళ్లి జరగకూడదని చెప్పి నాతో మాట ఎందుకు తీసుకున్నావు? అందుకోసం ఏడ్చావు, బాధపడ్డావు, అంత పెద్ద గొడవ చేసావు. అంత ఇష్టం లేని దానివి నాన్న ఏదో 2 మాటలు చెప్పేసరికి ఎందుకు మారిపోయావు? నీకు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసావు అని అక్షయ్ ఫైర్ అవుతాడు. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నా చెల్లెలికి కూడా అబద్ధం చెప్పి గుడికి తీసుకువస్తే నువ్వు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నన్ను ఫోన్లు చేసావు అంటాడు అక్షయ్. చెల్లిని ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేసి అమ్మ మంచి పని చేసింది కదా అన్నయ్య అంటాడు శ్రీకర్. ఏంట్రా మంచి? ప్రణతి ప్రేమించింది పని పాట లేని వేస్ట్ ఫెలోనే. అసలు అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు అని అక్షయ్ అంటాడు. నేను నీ అంత తెలివైన వాడిని కాదు, కానీ నేను నిన్ను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పన్నయ్య అంటాడు. ఈ ప్రపంచంలో ఇల్లు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ వేస్ట్ ఫెలోసేనా? వాళ్ళెవరికి బతికే హక్కు లేదా అని శ్రీకర్ అడుగుతాడు. నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా నాతో వాదించుకో, నోరు ముయ్ అని అక్షయ్ అంటాడు. ఆవేశపడడం తప్ప మంచిగా ఆలోచించడం రాదు ఈ మనిషికి అని కమల్ మనసులో తిట్టుకుంటాడు. ఎందుకు ఇలా చేశారని ఎవరు అడిగినా ఏం సమాధానం చెప్పరేంటి అత్తయ్య అని పల్లవి ఫైర్ అవుతుంది. చివరి నిమిషం వరకు జరగకూడదనే కోరుకున్నాను, అయినా కూడా వాళ్ళ పెళ్లి జరిగింది అంటే వాళ్ళకి రాసిపెట్టి ఉందేమో. చేతిరాతని చెరిపేసుకోగలం కానీ వాళ్ళ రాతని మార్చలేం కదా అని పార్వతి అంటుంది. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. బట్ నాకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చదే. పెళ్ళి అయిపోవడం మంచిదే అండి. ఇంకా ఎన్ని రోజులు ఆగుతాడో అని ఎదురు చూశాను నేను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.